ఎవరైనా ఫేమస్ అయ్యి కొద్ది పైకి తాగిపోతారు, మరి మనం ఏంది నడు రోడ్డుకు వచ్చేసినాము? ఏమైంటుందబ్బా? మన బ్రెయిన్కి అంత కెపాసిటీ లేదు కానీ మన ప్యూన్ అడగదాం. మరి ప్యూను రైట్ ఏమే గుండు కొట్టేస్తున్నావా? ఆ బదులు అడుగుతావు. ఒకడు సూర్యన్ అలాగా కటింగ్ చేస్తా అన్నాడు. సరే రోలెక్స్ లాగా చేస్తాడు అనుకున్నా, వాడు గజనెళ్ళి సూర్యలాగా చేసినాడు. వాడు ఎందుకు ఇట్ట కట్ చేసినాడు అడుగుండేది? వాడికి ఒకే హెయిర్ స్టైల్ వచ్చంట. సరే నన్ను ఎందుకు పిలిచినావు చెప్పు ముందు. ఏ డాక్టర్ ఫేమస్ అయ్యి కొద్ది 4-5 హాస్పిటల్ కట్టేస్తాడు, మరి నా పరిస్థితి ఇది మరిగా అయిపోయిందే. ఆ డాక్టర్లు అంతా మంచి మంచి సర్జరీ చేసి ఫేమస్ అయినారు, నువ్వు వచ్చిన పేషెంట్లు అంతా చంపేసి ఫేమస్ అయినావు. ఎట్టయితే ఏమి ఫేమస్ అయినావు కదా. సరే నా శాలరీ ఎప్పుడు ఇస్తావు చెప్పు. వేరాలు రాని. వేరాలా? రే నువ్వేమైనా కూరగాయల వ్యాపారమా చేస్తున్నావా? అదే పేషెంట్లు రాని సెటిల్ చేస్తా. ఇదేదో లిస్ట్ రాసినావే. బాలాజీ 20,000, వెంకటేశ్వర 10,000, శివయ్య 50,000, రామయ్య 1,00,000 రూపాయలు. ఇది తీసి నాకు శాలరీ కూడదా? ఒరే అది నేను ఓరికేయాల్సిన డబ్బులు రా. పేషెంట్లు వస్తారని నాకు నమ్మకంలే, నా జీతం నాకు సెటిల్ చేసేయి. నమ్మాలి, నమ్మకమే జీవితం. మూలికలు అమ్మేటప్పుడు గుండె వాచిది. ఇప్పుడు దాకా పనిచేస్తున్నదంటే కారణం నమ్మకం, కాబట్టి నమ్మాలి. అంటే డాక్టర్ కాకముందుకు మూలికలు అమ్ముతున్నావా? నీకేమి చెప్పలేరా? మా అమ్మ చెప్పిందిలే కానీ నీ నమ్మకం నీకన్నా పెట్టుకో. నాకు శాలరీ సెటిల్ చేసాయి, నేను వేరే దగ్గర పని చూసుకున్నాను. ఎంత మాట అనేవరా? అది నువ్వు అప్పుడే కొత్తగా నా దగ్గర పనిలో జాయిన్ అయిన సమయం. ఆ రోజు నర్సు రాలేదు, ఆ రోజు నేను ఇంజక్షన్ వేస్తాను ఆశపడినావు. సరే నీ ఇయ్యాల్సిందే కదనాలని చెప్పి ఒక పేషెంట్ని పంపించిన, వాడికేమి ఇంజక్షన్ వేసినావు. కానీ వేసినప్పుడు సూదినింది కానీ తీసినప్పుడు లే. అది ఎక్కడ ఇరుకుందో నీకు కూడా తెలుసు. అప్పుడు సైలెంట్ అయిపోయింటా ఓ డైరెస్కి నిలిపింటాడు. డాక్టర్ గారు ఇంజక్షన్ ఇరుకునేసిన నువ్వు ఎస్కేప్ అయిపోయినావు. నేను మాటేసిన. వాడు 1 రోజులు ఒకే రూమ్ లో పెట్టి కుక్కను కుట్టినాడు. ఆ తర్వాత ఇంకో రోజు కిడ్నీ ఆపరేషన్ చేస్తా ఉన్నా, నువ్వు వచ్చినావు. ఏం ఆపరేషన్ చేస్తున్నావు సార్ అన్నా. కిడ్నీ ఆపరేషన్ రా నేనన్నా. కిడ్నీ వెనకాల ఉంటుంది కదా సార్, ముందుంటే పొట్టెందుకు కోరినాడు సార్ అన్నావు. అది మైకులో ఉండే ఓడి కూడా నేసాడు. సరే నాకు తెలియదు కిడ్నీ ఎక్కడ ఉంటుందో. ఆపరేషన్ చేసుకుని ఓడని చెప్పాలి కదా. గంట తోపెతికిన పెద్ద పేగులలో కనవల్ల ఓడి నా టైం వేస్ట్ చేసింది కాకుండా ఆ పెద్ద పేగు తిరుగుతాను నన్ను. నువ్వు నన్ను ఎన్నిసార్లు మాటిచ్చినా భరించినానే కానీ ఏ రోజు పల్లె నుంచి నిలిచిపోమని చెప్పలేదు. అలాంటిది ఈ రోజు ఆఫ్టర్ ఆల్ జీతం వీలేదని చెప్పి నన్నే వదిలేస్తానంటున్నావు. మళ్ళీ జీతం అడుగుతాడేమా సార్? మనడు మరీ ఎక్కువ ఫీల్ అయిపోయినట్టాడే. సరే జీతం అడగలేదు కదా, సంతోషం. సార్ ఇంక ప్రాణం ఉన్నంత వరకు మీ కింద పని చేస్తాను సార్. ఇప్పుడు నేను పోయి దొరుకుని వస్తాను సార్ మీకోసం పేషెంట్ ని. క్షేమంగా వెళ్ళి లాభంగా రా. మనోడు పోయి గంట అయిపోయింది, ఇంతవరకు రాలేదే. వచ్చేసినాడు సార్. పేషెంట్ పంపి కూర్చో. ఏంటి సమస్య? పంటి నొప్పి సార్. పంటి గురించి మనకు తెలియదు కదరా. ఏంది సార్? అదే పంటి గురించి నాకు తెలిసినంతగా ఎవరికే తెలియదని చెప్తున్నాను. ఇంతకీ పంటి నొప్పి ఎందుకు వస్తా ఉంది? ఒక పళ్ళు పుచ్చిపోయినా సార్. పెరికాయాల ఎంత అవుతుంది? నీ దగ్గర ఎంత ఉంది? 5,000 ఉంది. 5,000 చాలదు కదరా. నేనెప్పుడు 5,000 ఇస్తానా? 5,000 వేరా ఇవా? మరి ఎంత ఇస్తావా? 500 ఇస్తా. 500? సరే వచ్చిన కాడికి లాభమేలే. సరే పడుకో. ఇక్కడ పెద్ద పెద్ద సర్జరీలు చేసిన దీనిపైన పడుకో. రా వచ్చి పడుకో. కమాన్. ఏంది వెనక్కి పడుకున్నావు? నోరు తెరు. కటింగ్ బ్లేడా? నువ్వు ఇచ్చిన 500 కటింగ్ బ్లేడ్ కాబట్టి ఇంకే వస్తుంది. నోరు తెరు. లాస్ట్ పళ్ళు పుచ్చిపోయింది అదే. మంచి పళ్ళు పెరికేనా? బాగుండే పళ్ళు పెరికేనావా? చూసుకోలే. ఏవరా చూసుకోలేదు, నీతికి చెప్పేస్తున్నావా? సర్లే నోరు తెరు. సెప్టిక్ అయిపోతుంది. సరే కరెక్టే పెరిగినా. డబ్బులి డబ్బులి. ఇందా 1000 రూపాయలు. నీకు రావాల్సింది ఎత్తుకోండి, మిగతాది నాకి.
సరే పడుకో చెప్తా. ఏమే మరో ఒకటి బయట పడిపోయింది, ఎత్తి లోపలేది. పడుకో పడుకో, సెప్టిక్ అయిపోతుందా నొద్దురు. ఇంకో పళ్ళు ఎందుకు పెరిగినావా? చిల్లర లేదియా? యా జన్మలో ఏ పాపం చేసుకున్నాను రే. సరే సరే బాధపడబాక. ఈ నొప్పంత పేదనికి ఒకే ఒక మత్తు ఇంజక్షన్ ఇస్తా, ఫ్రీ. లేచినప్పుడు మళ్ళీ ఇటు తిరుక్కున్నావా? తిరుగు. దేనికంటే అరసినవా? ఏమిటి వంగిపోయింది ఇది? ఎమ్మికేసి గుచ్చాయినవరా?